మీ క్లినిక్స్కి అంటే మీ దగ్గరికి వచ్చే కామన్గా మీరు చూసే కంప్లైంట్స్? మా బ్రెడ్ అండ్ బటర్ ఎవ్రీడే అయితే పిగ్మెంటేషన్, హెయిర్ ఫాల్, యాక్నే. ఈ 3 కన్సర్న్స్ లేకుండా ఒక్కరోజు కూడా మా క్లినిక్ ఓపెన్ ఉండదన్నమాట. సో ఇవి అయితే చాలా చాలా కామన్ అయిపోయినాయి. మీరు పిగ్మెంటేషన్, యాక్నే అంటున్నారు. మన ఇండియన్ స్కిన్లో పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఎందుకు ఎక్కువ ఉంటుంది? పిగ్మెంటేషన్ అనే ప్రాబ్లం ఇండియన్ స్కిన్లో ఉండడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ట్యాన్ అనేది పర్మనెంటా? ఇట్స్ లైక్ టెంపరీనా లేకపోతే పర్మనెంట్గా కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు ట్యాన్ ప్రాబ్లమ్ని? సో దే ఆర్ 2 థింగ్స్. ఒకటి ఏంటంటే ఎంత సన్ స్క్రీన్ వాడినా అంత రిలీజియస్గా వాడినా కూడా కొద్దిగంతనా ట్యాన్ అవుతాము. సో యాంటీ ఏజింగ్ అనే ప్రాసెస్ని మనం ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు యూజువల్గా? చాలా మంది 20స్లో ఇది చేయండి, 30స్లో ఇది చేయండి అని చెప్తారు. కానీ నా అప్రోచ్ అయితే చిన్న ఏజ్లోనే పెద్ద ఏజ్ వాళ్ళలాగా అండ్ ఆల్సో స్మోకింగ్ విచ్ ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్ నౌడేస్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అందరూ. ఎస్, అండర్ 25 పర్టికులర్లీ యూ సీ స్మోక్ చేస్తున్నావు అంటే లేదంటారు, బట్ డూ యూ వేప్ అంటే ఎస్ అని చెప్తారు. సో వీ రియలైజ్ వేపింగ్ ఇంకా ఎస్, మా కన్సల్టేషన్ ఫామ్ లో దే హ్యావ్ టు ఫిల్ అనమాట డూ యూ స్మోక్ అని చెప్పి. అందరు నో అని టిక్ చేస్తారు, బట్ మళ్ళీ ఇంకోసారి వేప్ చేస్తారంటే ఎస్ అని చెప్తారు. సో ఈ మధ్య రీసెంట్ గా వైరల్ అయిన టాపిక్ ఒకటి, పీరియడ్ బ్లడ్ ఫేస్ మాస్క్. ఇది నిజంగా యూజ్ చేయొచ్చా పీరియడ్ బ్లడ్ ఫేస్ మాస్క్ అనే దాన్ని? సో ఇదొక ఎంత హారిఫైయింగ్ ట్రెండ్ అంటే సైంటిఫిక్ గా అసలు ఉందా లేదంటే నాన్ సెన్స్ సైట్స్ లైక్? సో జనరలీ వీళ్ళ కాన్సెప్ట్ ఎక్కడి నుండి తీసుకున్నారంటే మనీషా గారు ఈ మధ్య చూస్తే చాలా మందికి అంటే లైక్ సమ్ టాబ్లెట్స్ ఏదో వచ్చాయని అంటుంటారు, అవి వేసుకోగానే తెల్లగా అయిపోతారు మనుషులు అని అనుకుంటారు. ఎంతవరకు నిజం అవి? సో తెల్లగా అయిపోవడానికి ఏ టాబ్లెట్స్ లేవు యాక్చువల్లీ. పాడ్కాస్ట్ చూస్తున్న ఆడియన్స్కి లైక్ 3 బెస్ట్ సజెషన్స్ స్కిన్ కేర్ గురించి చెప్పగలరు అని అంటే ఎలాంటివి చెప్తారు? సో వన్ థింగ్ ఇస్ మాయిశ్చరైజ్, సన్ స్క్రీన్ వాడండి అండ్ హోమ్ రెమెడీస్ అవాయిడ్ చేయండి.